ఆ ఏరియా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఎంపీ ముస్లిం అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటది వాళ్ళ నుంచి అంటే మసీదులో కార్పెట్లు వేయించడం, మసీదులో లైట్లు ఫ్యాన్లు పెట్టించడం, నమాజ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉండడం. ఇంతే. ఇంతకు మించి రోడ్లు ఎట్లా వేసినావు, కరెంట్ వస్తుందా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, ఇవి ఏం క్వశ్చన్ డెవలప్ చేసుకోవాలంటే అది ఒక ముస్లిం రిక్వైర్మెంట్. క్రిస్టియన్ రిక్వైర్మెంట్ ఎట్లుండదు చూడండి. మొన్న జగన్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చర్చిలకు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, పాస్టర్లకు ఎంత జీతం ఇస్తున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు, దీని నుంచి ఆ వచ్చిన డబ్బుతోని మనం ఎంతమంది సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి, ఎంతమంది హిందువుల్ని క్రిస్టియానిటీలకు కన్వర్ట్ చేస్తున్నాం, ఇది మాత్రమే వీళ్ళ రెండుకి ఫోకస్ ఉంటుంది. ఒక హిందూ ఓటర్ ఉండి హిందూ ఎమ్మెల్యే హిందూ ఎంపీ ఉంటే రోడ్లు వేసినావా అని అడుగుతాడు, కరెంట్ వచ్చిందా వస్తలేదా అని అడుగుతాడు, నాకు ముసలోళ్ళు అయినాక పెన్షన్ వస్తుందా లేదా అని అడుగుతాడు, వితంతు పెన్షన్ వస్తుందా లేదా అడుగుతారు, పిల్లలకి ఏమి ఇస్తున్నారు అని అడుగుతారు, రేషన్ వస్తుందా లేదా అని అడుగుతారు, సిలిండర్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు, పెట్రోల్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు. ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ ముస్లిం క్రిస్టియన్ ఓన్లీ వాళ్ళ మతాన్ని పెంచుకోవడం కోసం, హిందువుల్ని కన్వర్ట్ చేసి క్రిస్టియన్ గా మార్చడం కోసం, హిందువుని కన్వర్ట్ చేసి ముస్లింగా మార్చడం కోసం